విశాఖ జిల్లా పరవాడలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో 490 కేసులకు సంబంధించిన 20,876 కేజీల గంజాయిని అధికారులు దగ్ధం చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ చెట్టి, ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్ బర్దర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏకల వ్యవస్థను ఏర్పాటు చేశామని, సమిష్టి కృషితో అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు లేకుండా చేశామన్నారు. గంజాయి నిర్మూలనతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. ఐజీ గారు అదేవిధంగా డీసీపీ గారు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ డీసీపీస్ మీటింగ్ దగ్గర 4-5 మీటింగ్లు చేశారు. ఈవెన్ తో ఒరిస్సా గవర్నమెంట్ కూడా మనం ఎలాగ జీరో కల్టివేషన్ చేశామన్న దాని మీద వాళ్ళు కూడా మన ఈగల్ టీమ్ ని, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ పిలిపించుకొని వాళ్ళు కూడా ఒక క్లాసెస్ తీసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఈరోజు అంటే ఓవరాల్ గా గాంజా కల్టివేషన్ అన్నది ఎంత మేరకు తగ్గించాము అది మెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ రోజు చెక్ పోస్టులు మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. చెక్ పోస్టుల విషయంలోని కూడా నేను ఓపెన్స్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 చోట్ల చెక్ పోస్టులు 34 ఏరియాస్ ఉంటాయి, 34 వేస్ ఉంటే 3 చోట్ల మనకి చెక్ పోస్టులు ఉండేవి. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండేవి. ఈ రోజు ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ ని పునరుద్ధరించడమే కాకుండా దగ్గర స్టాటిక్ చెక్ పోస్టులు పెట్టాను. 28 స్టాటిక్ చెక్ పోస్టులు పెట్టాను. 28 స్టాటిక్ చెక్ పోస్టులకి సీసీటీవీ కెమెరాస్ అనుసంధానం చేసి 323 కేసులు నమోదు చేసి 927 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 18,000 కేసుల్ని ఆ పోస్ట్ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అంటే అక్కడ చెక్ పోస్ట్ అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి. అదేవిధంగా దాంతో పాటు యాషిష్ ఆయిల్ 13.16 కేసులు యాషిష్ ఆయిల్ పట్టుకోవడం జరిగింది. అది కాకుండా 480 డైమండ్ చెక్ పోస్ట్ నిర్వహించి 523 కేసులు నమోదు చేసి 1,766 మందిని అరెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర 43,000 కేసుల గాంజాని అదేవిధంగా 56 కేజీల యాషిష్ ఆయిల్ ని కూడా జప్తు చేయడం జరిగింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు చెక్ పోస్టులు కూడా అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి వస్తున్న వాటిని మనం ఎఫెక్టివ్ వేలో మనం ఈ రోజు పట్టుకుంటున్నాం, స్వాధీనం చేసుకుంటున్నాం. ఈ రోజు డిస్ట్రక్షన్ చేసి ఇన్ని 1,00,000 కేజీలు ఇంచుమించుగా 1,40,000 కేజీలని ఈ 1.5 సంవత్సరంలో మనం డిస్ట్రక్షన్ చేశామంటేనే ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారని చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరందరూ అనుకోవచ్చు, ఏముందండి మీరందరూ అరెస్ట్ చేసేది ట్రాన్సిట్ చేసేవాళ్ళని లేకపోతే అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం కాదు కదా. వాళ్ళ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఈ ఇయర్ లో దగ్గర మన ఉత్తరాంధ్ర జిల్లాలోనే మన గోపీనాథ్ చెట్టి గారి రేంజ్ లోనే దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11,02,18,000 ఆస్తులను కూడా ఈ రోజు జప్తు చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఇంతకు ముందు గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గాంజా గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు. గాంజా వల్ల మేము అరెస్ట్ చేసామా, శిక్ష పడేటట్టు చేసామా అన్నది ఒక సెపరేట్ యాంగిల్. అట్ ద సేమ్ టైం ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా మేము ఈ రోజు వాళ్ళకి కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళకి కూడా చెప్పాలి. సో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టుకున్నాం. అవే కాదు కొంత ఆలోచనలో కూడా ఉంది వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాల విషయంలో కూడా ఏదైనా కోత లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు ఆగుతారు, అంటే కనీసం వాళ్ళు ఎంత పిల్లలు ఆగుతారు అనే దాని మీద కూడా ఒక ఆలోచన కూడా నడుస్తా ఉంది. వీటితో పాటు పిట్ ఎన్డీపీఎస్ కేసు ఇందాక మన సార్ చెప్పారు, ఐసీ గారు చెప్పారు, దగ్గర 132 మంది మీద పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించిన వాటిలో కూడా దగ్గర 51 మందిని జైలుకు పంపించడం జరిగింది. వీటితో పాటు రౌడీ షీట్ అంటే 4-5 కేసులు ఎదుర్కొంటేనే రౌడీ షీట్ కాదు, గాంజా కేసులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా సిద్ధపడింది. 1-2 ఉన్నాయంటే కనుక ఎంతవరకైనా ముందుకెళ్లి వాళ్ళకి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి దగ్గర 1942 హిస్టరీ షీట్స్ ని కూడా ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఎన్డబ్ల్యూ కేసెస్ లో 497 మంది అబ్స్కాండ్ అయిపోతే 64 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని ఎవరైతే అబ్స్కాండ్ అయిపోయారో వాళ్ళందరినీ కూడా 419 ఎంపీడబ్ల్యూ ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది 1.5 year లో, ఈ 2 years లో కూడా.